నాకు కోడే వయసు వచ్చింది, నేను నాగుపాము పుట్టుక పుట్టాను, నాలో విషం లేకపోతే నాకు చాలా పరువు తక్కువ విషయం ఇది. మా అమ్మకు విషం ఉంది, మా నాన్నకు విషం ఉంది, నాకు కూడా విషం ఉండాలి అని మార్కెట్లోకి పోయి ప్లీజ్ 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 కొంచెం విషం ఇవ్వండి సార్, ఇక్కడ నింపుకుంటా అని అడుక్కుంటుంది. అది బయట నుంచి విషం తెచ్చే అవసరం లేదు. వయసు వచ్చినప్పుడు దానిలోనే విషం తయారవుతుంది. మనిషి కూడా అంతే. అప్పుడే పుట్టిన శిశువు, బాబు లేక అమ్మాయి, పాప అబద్ధం ఆడరు, ఎందుకంటే మాటలు రావు కాబట్టి. వ్యభిచారం చేయరు, అవయవాలు పరిపూర్ణంగా వికసించలేదు కాబట్టి. చెడు చూపులు చూడరు, అంత జ్ఞానం లేదు కాబట్టి. కానీ అవయవాలు వికసించే కొలది మెల్లిగా పాపం అనేది క్రియారూపములో బయటపడుతుంది. ఏ రూపంలో? పాపము క్రియారూపంలో బయటపడుతుంది. అంతకుముందు ఏ రూపంలో ఉంది? స్వభావ రూపంలో ఉంది. పాములో విషం ఉంది, కానీ కాటు వేసే స్థానానికి రాలేదు గనక విషం లేదనుకుంటున్నావు. తగినంతగా ఎదిగినప్పుడు పాములో విషం ఎలాగా తయారై బయటపడుతుందో, మనిషిలోని స్వభావ పాపము కూడా ఆ మనిషి తగినంతగా ఎదిగినప్పుడు క్రియారూపములోనికి రావడానికి అవకాశం ఉంటుంది. క్రియారూపంలోనికి వచ్చినా రాకపోయినా మనిషిలో పాప స్వభావం ఉన్నది. పాము కాటు వేసినా వేయకపోయినా పాములోనైతే విషం ఉన్నది. అది విషం పురుగే. అంత చిన్న నాగుపాము పిల్ల కనబడితే ముద్దు పెట్టుకుంటావా? నువ్వు చంపుతావా? చిన్న నాగుపాము పిల్ల ఎవరిని కాటేయలేదు, అది ఎవరికి హాని చెయ్యలేదు. ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చింది అనుకో, తైతక్కలాడి మొత్తం కూచిపూడి, భరతనాట్యం అన్ని డాన్సులు చేస్తాం మనం. రానోళ్ళు కూడా నేర్పనక్కర్లా. పాము 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 పిలవండి రా, ఎవరైనా మగవాళ్ళని పిలవండి రా అంటుంటారు, మర్చిపోయి మగవాళ్ళు కూడా. అది ఎంత జానడి పిల్ల. ఎంత భయపడుతున్నారు? పాము సార్, పాము భయం ఏంటంటారు. ఏంటంటే పాము, అరే నేను ఏమన్నా అన్నదా? అది కనీసం బుసుమందా, కాటేసిందా? ఎందుకు అంటే అది దాని జాతి సార్. అది కాటు వేసిందా వేయలేదా అనేది కాదు ఇక్కడ పాయింట్ డిస్కషన్. అది కాటు వేసే జాతికి చెందింది. ఇవాళ కాకపోతే రేపైనా డెఫినెట్గా కాటు వేస్తుంది. ఇవాళ పుట్టిన చిన్న బిడ్డ ఇవాళ కాకపోతే రేపైనా క్రియాపాపం తప్పక చేస్తుంది. దానికి సంబంధించిన వేరు, పాపపు వేరు ఆ చిన్న బిడ్డలో ఉంది. అది వ్యక్తము కాలేదంతే. వ్యక్తమైనా కాకపోయినా పాపం ఉంది. వ్యక్తమైనా కాకపోయినా పాములో విషం ఉంది. అదే ఇక్కడ చెబుతున్నాడు. వారి విషము నాగుపాము విషము వంటిది. అలాగొచ్చేస్తుంది. పాప స్వభావంలో నుండి పాప కర్మలు వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళని బాగు చేయడానికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రము పేరు సువార్త మంత్రము. సువార్తే, సిలువను గూర్చిన వార్త. వీళ్ళు విన్నట్లయితే, నమ్మినట్లయితే, లోబడినట్లయితే ఈ జన్మ కర్మ పాపములను దేవుడు పరిహరించి వేస్తాడు. స్వభావాన్ని కూడా మార్చేస్తాడు. వాళ్ళు వినాలి, నమ్మాలని మాంత్రికుడు నేర్పుగా మంత్రిస్తున్నాడు. అంటే సువార్తను చాలా నేర్పుగా చెప్పడం. వేదాలలో ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయ విజ్ఞానంలో, సైన్స్లో ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఇతర మత గ్రంథములలో సాక్ష్యం ఉన్నది. ఇన్ని సాక్ష్యాలన్నీ చూపించి శిలువ మీద వ్రేలాడిన యజ్ఞ పురుషుడు యేసే రక్షకుడని ఎంత తిప్పలు పడి, ఎంత నైపుణ్యంతో సువార్త చెప్పిన ఆడు పెద్ది
నాకేం వినబడుతుంలా అంటాడు. రికార్డింగ్ డాన్సులు అయితే బాగా వినబడతాయి, బూత్ పాటల్లో అయితే బాగా వినబడతాయి, పనికి మన కట్టుకథలు అయితే బాగా వినబడతాయి. రాత్రి మగళ్ళు కూర్చొని అన్ని కల్పనా కథలు వింటారు. ఇన్ని ఆధారాలు చెబుతుంటే చూసి ముझे कुछ सुने नहीं आया, ఏమో ఏం చెప్పారు సార్ ఇంతసేపు, టోటల్లీ బ్లాంక్. వాడు కావాలని సువార్తను వినవద్దని తన అంతరంగపు చెవులను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సువార్తను వినవద్దని